గతంలో ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను సెట్స్ మీదకి తీసుకెళ్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. ఇటీవలే 2 సినిమాలను అనౌన్స్ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముచ్చటగా 3వ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరోవైపు వరుసగా సినిమాలు సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన హరిహర వీరమల్లు చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 17వ దశాబ్దం నాటి మొఘలాయులు, కుతుబ్ షాహీల కాలం నాటి కథాంశంతో తెరకెక్కుతోంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాదిలో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా సెట్స్ పై ఉండగానే పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలను ప్రకటించాడు. హరీష్ శంకర్తో ఉస్తాద్ భగత్ సింగ్ను, సుజిత్తో గ్యాంగ్స్టర్ డ్రామాను అనౌన్స్ చేశాడు. ఈ 2 చిత్రాలు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. ఇక పవన్ ఈ సినిమా షూటింగ్ను ఏకకాలంలో జరపనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పవన్ మరో సినిమాని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదాయ సిత్తం రీమేక్ను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. కాగా గతంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సింది, కానీ కొన్ని కారణాలతో పోస్ట్పోన్ అయింది. దాంతో ఈ సినిమా క్యాన్సిల్ అయినట్టు ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు పవన్ సిద్ధమైనట్లుగా ఒరిజినల్ వెర్షన్ను తెరకెక్కించాల్సిన సముద్రకనిని రీమేక్ వెర్షన్కి కూడా దర్శకత్వం వహిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టులో సాయిధరం తేజ్ కూడా భాగమవుతున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. అంతేకాకుండా యాక్సిడెంట్ నుండి కోలుకున్న సాయిధరం తేజ్ మొదట కాలు పెట్టేది ఈ సెట్లోనే అని టాక్ కూడా వినిపించింది. ఇక ఇప్పుడు సాయిధరం తేజ్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. మరి ఈ బిజీ టైంలో మామ కోసం డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటాడో లేదో చూడాలి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి తర్వాత సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాకు త్రివిక్రమ్ కథ, మాటలు అందిస్తున్నాడు.